వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న దేశభక్త ఉన్మాదమా అని ఒక వీడియో చేసిన దాని మీద నేను ఎక్కువ టైం తీసుకోనండి దీనికి. కొన్ని కామెంట్స్ పర్సనల్గా టార్గెట్ చేసినవి ఎక్కువ, అంటే మామూలుగా పట్టించుకోను, బట్ దీనికి సంబంధించి మాత్రం కొన్ని కామెంట్స్ని మాత్రం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేశభక్త ఉన్మాదమా అని, అంటే మన T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జరిగినటువంటిది. ఎస్, మొత్తం 4,000 మంది చూశారు. లైవ్ ఫీడ్ ఇవన్నీ చూసుకుంటే మేబీ ఒక 5,000 మంది చూసి ఉండొచ్చు, అంతకుమించి కూడా పెద్దగా చూసింది లేదు ఎవరు కూడా. సో దాంట్లో 55 మంది కామెంట్లు పెడుతూ మేము అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాము, కొంతమంది వేస్ట్ ఫెలో వరల్డ్ కప్ని IPLతో కంపేర్ చేస్తున్నాము, హోలీ రోజు జరిగిన ఉదంతం గురించి చెప్పు, నీకు ఆ దమ్ము లేదు అని చెప్పని. ముందెళ్ళి వీడియోలు చూసుకోండి నేను ఏం చేస్తున్నాను అనేది. ఆ వీడియోలు చూడకుండా ఒక వీడియో ఏదో పాపప్ అయిందని ఇంకోటని చెప్పి వ్యక్తిగతంగా మాట్లాడడం అనేటువంటిది కాస్త రైట్, అది ఒకటి ఆలోచించాలి. సో సంబరాలు చేసుకునే హక్కు మాకు లేదా, ఇదే అడుగుతున్నారు కదా. దానికి ఆ రోజు నేను అన్నటువంటిదే మళ్ళీ చెప్తున్నా. దీన్ని సంబరాలు అనాలా, ఉన్మాదం అనాలా? ఒకసారి వీడియోలు మీరే చూడండి. చూసారా? ఆ వీడియోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను అందులో మీకు చెప్పినటువంటిదే, నేను ఏదైతే అందులో మాట్లాడానో అదే వీడియోలో చెప్పినటువంటిదే. పోలీసుల్ని కూడా ఆఖరికి అంటే ఆ చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీదకి వెళ్ళి ఏంటి సంబరాలు చేసుకోవడం అంటే, పైగా దీన్ని నన్ను ఎడ్యుకేట్ చేయడానికి చాలామంది ప్రయత్నించారు. ఏంటంటే విదేశాల్లో సాకర్ వరల్డ్ కప్ జరిగినప్పుడు, లేదంటే ఇతరత్రా జరిగినప్పుడు అవి వాళ్ళ దేశాల్లో చేసుకుంటారు, వాటిని సంబరాలు అంటారు. నీకు గుర్తులేదా, నువ్వు ఎప్పుడూ చూడలేదా, మొత్తం ఊళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేస్తాయి ఇది అని చెప్పి మాట్లాడారు. ఫైన్, కాదను. పట్టపగలు అర్ధరాత్రి పూట సంబరాలు కాదు కదా అక్కడ జరిగేది, పట్టపగలు వస్తారు. అండ్ మోరోవర్ భారతదేశంలోనే మాట్లాడుకుందాం, విదేశాలను పక్కన పెట్టేసాయండి. భారతదేశంలోనే IPL RCB గెలిచిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏమైంది? బెంగళూరులో స్టాంపేడ్ ఏ విధంగా జరిగింది? అలాగా రోడ్డు మీదకి వచ్చేసి ఆ నక్లెస్ రోడ్ దగ్గర వీటి దగ్గర ఇది చేస్తే దానికి ఇంకో సజెషన్ కూడా ఇచ్చారు. ఇంకొక నెటిజన్ మనకి దాంట్లో ఇంకో సజెషన్ ఇచ్చారు. ఏంటంటే, సరే ఆ సెక్రటేరియట్ చుట్టుపక్కల ఎందుకు, కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే నక్లెస్ రోడ్లో మీకు అక్కడ దాన్ని ఏమంటాం, పీపుల్స్ ప్లాజానా ఏదో ఉంటుంది, పీపుల్స్ ప్లాజా ఉంది అక్కడ, ఆ పెద్ద గ్రౌండ్ కదా, అక్కడికి వెళ్ళి చేసుకోండి, ఎవరు వద్దన్నారు? అక్కడ చుట్టుపక్కల మామూలుగా చూస్తే అంత మరీ పక్కనే ఉండేటువంటి అపార్ట్మెంట్స్ కానీ ఇవి కానీ ఏం లేవు. మరి ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే, మరి ఆ తెలుగు తల్లి ఫ్లైఓవరు దాని చుట్టుపక్కల ఇదంతా ఉన్నది కూడా అపార్ట్మెంట్సే కదా. అలాగే అర్ధరాత్రి వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరుంటారు, ఆఫీసులు ఉంటాయని ఇంకో మహానుభావుడు అడిగారు. అర్ధరాత్రి ఆఫీసులు ఎందుకు లేవండి? హైదరాబాద్లో 24/7 వర్కింగ్ స్టైల్ నడుస్తుంది అనేది మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు ఆ మూమెంట్కి. అక్కడ కూడా మళ్ళీ అతి తెలివితోటి ఇంకో మాట అనొచ్చు, ఏమంటారు, ఎంతమంది ఉంటారు మహా అయితే, అప్పుడు లాగొట్ అయ్యి వచ్చేటువంటి వాళ్ళు మహా అయితే 10-20 మంది ఉంటారు, ఏంటైతే నీకు 10 నిమిషాలు ఓర్చుకోలేరా అన్న మాట వచ్చింది అనుకోండి, అది వారి విజ్ఞతగా వదిలేస్తాను. ఇక్కడేమో చొక్కాలు ఇప్పేసి ఆ పటాసులు చేతిలో పెట్టుకుని పేలుస్తున్నాడు. బై ఎనీ ఛాన్స్ కొద్దిగా టిల్ట్ అయ్యి కళ్ళల్లోకి పడింది అనుకోండి వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి, ఏంటి పరిస్థితి? ఆ పేలేటువంటి చూడండి, నిప్పు రవ్వలు కనుక కళ్ళల్లో పడితే ఏంటి పరిస్థితి? కళ్ళు పోతే ఆ అంటించిన వాడు, ఆ సంబరాలు చేసుకున్న వాళ్ళు తెచ్చిస్తారా? లేదంటే పర్వాలేదు లేరా, ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కదా, T20 వరల్డ్ కప్ గెలిచింది కదా, గెలిచిన దాంట్లో కళ్ళు పోయి పర్లేదు, దేశం కోసం వదిలేశాను అనుకుంటారా? ఇంట్లో వాళ్ళకి అదే చెప్తారా సమాధానం? నేను సంబరాలకి వ్యతిరేకం కాదు, నేను అస్సలు కాదు. దేశం గెలిచింది దేంట్లో అంటే, ఎస్ డెఫినెట్గా సంబరాలు చేసుకుందాం, బట్ దానికంటూ ఒక పద్ధతి అనేది ఉండాలి.
మనం ఇంకొకళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఉండాలి కొంచెం. ఇది మీలో ఒకడిగా అన్నటువంటి మాటే తప్ప మిమ్మల్ని మీరిపోయి మీరు ఇలాగే చేయాలని ఏదో మోరల్ పోలీసింగ్ చేసేటువంటి తత్వం కానే కాదు. డెఫినెట్‌గా కాదు. ఎంతమంది ఇబ్బంది పడుండొచ్చు ఆ రోజు అక్కడ. ఎంతమంది ఇబ్బంది పడుండొచ్చో అర్థం చేసుకోవాలిగా. ఇక ఆ పైన చూడండి, ఇందాక చూసినటువంటి వీడియోలోని ఇంకొక వీడియోలో ఆ జాతీయ పతాకం ఎగరేస్తూ కిందకి పడేశారు. ఆ తాడు పట్టుకుని కింద పడుతున్నాడు. ఏ కాలో చెయ్యి విరిగితే అసలు అక్కడ దాకా పైకెక్కి ఆ స్టేజ్ మీదకి అక్కడ అంత గెంతులేయాలి, ఇది చేయాలనేటువంటిది దాన్ని ఉన్మాదం అనాలా, సంబరం అనాలా? హోలీ చేసుకుంటాం, సంబరమే. అక్కడేం మాట్లాడం కదా మనం. నేనేం కామెంట్స్ చేయలేదు ఎప్పుడు హోలీకి సంబంధించి. రోడ్ల మీదకి వచ్చి మీరు హోలీ చేసుకోవద్దు ఇది అని. అందులో కూడా కొన్ని చోట్ల తప్పు జరుగుతున్నాయి తెలుసా, చాలా చోట్ల. ఆకతాయిలు మద్యం మత్తులోనో లేదంటే గంజాయి మత్తులోనో బాగా రంగులు పూసుకొని తాగేసి ఇంటికి వెళ్తున్నటువంటి వాళ్ళు, పక్కన అసలు తెలియనటువంటి వాళ్ళు. ఇప్పుడు నేనున్నానంటే నేను మా ఆఫీస్ వాళ్ళతో నేను హోలీ ఆడతాను, లేదు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాను. అంతేగాని రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వాడి మీద నేను రంగులు జల్లేను అనుకోండి, పొళ్ళు రాలు కొడతారు. ఇక్కడ కూడా అదే. ఒక సివిక్ సెన్స్ అనేది మనకు ఉండాలి ఏం చేస్తున్నాం అనే దగ్గర. ఒక లిమిట్ ఉండాలి. ప్రతిసారి లిమిట్ క్రాస్ అవుతూ ఉంటే మళ్ళీ కోల్పోయేది మనమే కోల్పోతున్నాం. పోలీసులకి తెలీదా అని అడుగుతున్నారు. పోలీసులకి తెలీదా, ఎన్నిసార్లు ఇలా వస్తారు ఇది అంటే ఎన్నిసార్లు అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళకి మాత్రం ఇళ్ళు లేవా, వాళ్ళకి మాత్రం పెళ్ళం పిల్లలు లేరా? 24 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తూ కూర్చోవాలా? మనం రోడ్డు మీదకి వస్తామని చెప్పి ఇంటెలిజెన్స్ తోటి పెట్టుకొని వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా కొంచెం. వాళ్ళకు ఉండదా దేశం గెలిచిందిరా ఈరోజు అని చెప్పి వాళ్ళకు ఉండదా సంబరాలు చేసుకోవాలని? ఇది ఒకళ్ళకొకళ్ళు మనం ఆలోచించుకోవాల్సినటువంటిది కలిసికట్టుగా, అంతే తప్ప విమర్శ చేయడానికో లేదంటే తోలనాడడానికో కాదు ఉన్నది. సో ఆలోచించుకోండి. వీటిని సంబరాలు అన్నారు అంటే నేనేం చేయలేను. ఇంకా ఒకటే చెప్పగలుగుతాను, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉదంతం కావచ్చు, తిరుమలలో జరిగినటువంటి ఉదంతం కావచ్చు, లేదంటే మనకి ఆర్సీబీ స్టాంపెడ్ ఏదైతే జరిగిందో అది కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోచించుకోండి అని చెప్తున్నాను తప్ప రోడ్ల మీదకి రావద్దు, వచ్చి సంబరాలు చేసుకోవద్దని చెప్పాలి. బట్ చేసుకునే సంబరానికి కూడా కాస్త అర్థవంతం ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.